సాధారణ రైతు కుటుంబం నుండి పారిశ్రామికవేత్తగా ఎదిగారు రామోజీరావు గారు. ఈనాడు గ్రూప్, రామోజీ ఫిల్మ్ సిటీ, మార్గదర్శి, ఈటీవీ, ఉషా కిరణ్ మూవీస్, అన్నదాత, ప్రియా ఫుడ్స్ ఇలా పలు రంగాల్లో వ్యాపారాలను నెలకొల్పి సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. అదే సమయంలో వ్యాపార పరంగా, రాజకీయ పరంగా, కుటుంబ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి, విషాదాలు నెలకొన్నాయి. ఆయన కుమారుడు సుమన్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సంచలనమైంది. ఈ నేపథ్యంలో రామోజీరావు కుమారులు, కోడళ్ల నేపథ్యం ఏంటి అనే అంశాలను తెలుసుకుందాం. రామోజీరావు గారి పెద్ద కుమారుడు కిరణ్. ఈయన 1962లో పుట్టారు. ఆయన పుట్టే నాటికే రామోజీరావు గారు మార్గదర్శి సంస్థను ఏర్పాటు చేశారు. ఇక కిరణ్ గారు హైదరాబాద్ లో, చెన్నైలో చదివారు. చెన్నైలో ఎంబీఏ చేశారు. అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులను పూర్తి చేశారు. ప్రస్తుతం ఈనాడు సంస్థల ఎండీగా ఉన్నారు. కిరణ్ గారి భార్య పేరు శైలజా కిరణ్. ఈమె తల్లిదండ్రులు ఉప్పలపాటి సుందరనాయుడు గారు, పెమ్మసాని సుజీవన. వీరిది చిత్తూరు జిల్లా తౌనంపల్లె మండలం కంపలపల్లె. చిత్తూరు, అనంతపురం, తమిళనాడులోని కృష్ణగిరి ప్రాంతాల్లో పశువైద్యుడిగా సేవలందించిన సుందరనాయుడు గారు రైతుల జీవితాలను దగ్గర నుండి చూశారు. పంటలు పండకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునే మార్గంలో భాగంగా కోళ్ల పెంపకం వ్యాపారంలో అడుగుపెట్టారు. 1967లో కోళ్ల పరిశ్రమను స్థాపించి సక్సెస్ అయ్యారు. 1972లో బాలాజీ హ్యాచరీస్ ని పెట్టారు. ఆ తరువాత దేశంలోనే అతిపెద్ద ఫీడ్ కంపెనీ అయిన విఎస్ఎన్ ఫీడ్స్ ని స్థాపించారు. ఇక శైలజ గారు తిరుపతిలో, చెన్నైలో చదివారు. చెన్నైలో ఎంబీఏ చేశారు. ఆ కాలేజ్ లో శైలజ కంటే 2 ఏళ్ల ముందటి బ్యాచ్ లో కిరణ్ గారు చదివారు. అక్కడి ప్రొఫెసర్ అయిన సంతాన లక్ష్మి గారికి కిరణ్ ప్రియ శిష్యుడు కూడా. కిరణ్ గారు కూడా తన ప్రొఫెసర్ ని అభిమానించేవారు. అదే టైంలో కిరణ్ గారికి పెళ్లి చేయాలని అనుకుంటున్నామని, మంచి సంబంధం ఉంటే చెప్పాలని రమాదేవి గారు అడగడంతో ఆ ప్రొఫెసర్ గారు శైలజ గారి గురించి, వారి ఫ్యామిలీ గురించి చెప్పారు. ఎంక్వైరీలు అన్ని పూర్తయ్యాక సంబంధం ఓకే అయింది. అయితే అప్పుడే స్టడీ అయిందని, ప్రాజెక్టులు చేపట్టి సక్సెస్ చేశాకే తాను పెళ్లి చేసుకుంటానని కిరణ్ గారు చెప్పడంతో ఏడాది తరువాత వీరి వివాహం జరిగింది. కిరణ్, శైలజ దంపతులకు 3 కుమార్తెలు. పెద్ద కుమార్తె సహరికి 2017 జూలై 19న భారత్ బయోటెక్ అధినేత ఎల్లా కృష్ణ సుచిత్రల పెద్ద కుమారుడు రేచస్ వీరేంద్రదేవ్ తో వివాహం జరిగింది. కిరణ్, శైలజల రెండో కుమార్తె బృహతి ప్రస్తుతం ఈటీవీ భారత్ ఎండీగా ఉన్నారు. 2022 ఏప్రిల్ 17న పారిశ్రామికవేత్త దండమూడి అమర్ మోహన్ దాస్ అనితల కుమారుడు వెంకట్ అక్షయ్ తో వివాహం చేశారు. ఇక రామోజీరావు గారి రెండో కుమారుడైన సుమన్ గారు 2012లో క్యాన్సర్ కారణంగా కన్నుమూసిన సంగతి మనకు తెలిసిందే. ఈయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు. చిన్నతనం నుండి కళలు అంటే ఇంట్రెస్ట్ ఉండేది. అమెరికాలో జర్నలిజంలో మాస్టర్స్ చేశారు. ఇక ఎన్టీఆర్ గారి వియంకుడైన విశ్వశాంతి విశ్వేశ్వరరావు గా పిలిచే కంచుకోట విశ్వేశ్వరరావు గారి మార్పు సినిమాలో రామోజీరావు గారు జడ్జిగా నటించారు. ఎన్టీఆర్ గారి కుమారుడైన మోహనకృష్ణ భార్య శాంతి గారు ఈయన కుమార్తెనే. కారణం ఏదైనా చిన్నతనం నుండే మీడియా, సినిమా రంగంపై ఆసక్తి పెంచుకున్నారు సుమన్ గారు. అమెరికాలో జర్నలిజంలో మాస్టర్స్ పూర్తయ్యాక ఈనాడులోని జనరల్ డెస్క్ లో కొన్నాళ్లు పనిచేశారు. ఆర్టికల్స్ రాసేవారు. ఆ క్రమంలోనే రచయితగా మారారు. ఈయన మంచి చిత్రకారుడు కూడా. పలు సీరియళ్లను డైరెక్ట్ చేశారు. ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ఎండీగా చేశారు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గా 1995 ఆగస్టు 17న ఈటీవీ ప్రారంభమైంది. ఆయన ఈటీవీలో పలు సీరియళ్లను డైరెక్ట్ చేయడంతో పాటు స్టోరీలు రాశారు. 1995-2005 మధ్య కాలంలో సౌత్ టీవీ ఇండస్ట్రీలో సీరియల్స్ కి పూర్తి స్థాయి పాటలను పరిచయం చేసిన వ్యక్తి సుమన్ గారే. అంతరంగాలు, కలంకిత, స్నేహ, లేడీ డిటెక్టివ్, ఎండమావులు భారీ హిట్ అయ్యాయి. అత్యధిక టీఆర్పీ రేటింగ్లను పొందాయి. ఇక సుమన్ గారు ఉషా పరిణయం చిత్రంలో నటించారు. భాగవతం నేపథ్యంలో వచ్చిన ఆ సినిమాను ఆయనే డైరెక్ట్ చేశారు. ఆ తరువాత నాన్ స్టాప్ అనే సినిమాలో హీరోగా నటించారు. శ్రీవారిపై భక్తితో శ్రీహరి స్వరాలు పేరుతో భక్తి గీతాల ఆల్బమ్ ని రూపొందించారు. ఆయనే ఆ ఆల్బమ్ కి పాటల రచయిత, మ్యూజిక్ డైరెక్టర్ కూడా. సుమన్ గారు మంచి సక్సెస్ లో ఉన్న టైంలోనే 2006లో ఆయనకు క్యాన్సర్ అని తేలింది. కీమోథెరపీ కూడా చేయించారు. పలు చోట్ల చికిత్స చేయించారు. చివరికి 2012 సెప్టెంబర్ 6న సుమన్ గారు 45 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన భార్య పేరు విజయేశ్వరి. పెనుమలూరుకి చెందిన పారిశ్రామికవేత్త కుమార్తె. ఇక సుమన్, విజయేశ్వరి దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమార్తె పేరు కీర్తి సోహన. 2019 ఏప్రిల్ 19న విశాఖలో నవయుగ గ్రూప్ వ్యవస్థాపకులైన విశ్వేశ్వరరావు గారి మనువడు రాయల వినయ్తో
కీర్తి సోహనా వివాహం జరిగింది. విజయేశ్వరి గారు ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీగా ఉన్నారు. డాల్ఫిన్ హోటల్స్ ని కూడా చూసుకుంటున్నారని చెబుతారు. ఇక ఈనాడు పత్రిక 1992 సెప్టెంబర్ 24న మహిళల కోసం వసుంధర పేరుతో ప్రత్యేక పేజీని ప్రారంభించింది. అప్పటి వరకు దేశంలో ఏ పత్రిక కూడా మహిళల కోసం ప్రత్యేక పేజీని కేటాయించలేదు. ఆ టైంలో ఈనాడు ఒక సంచలనం సృష్టించింది. అయితే వసుంధర పేరు విషయంలో అప్పట్లో గ్రామాల్లో చర్చ జరిగేది. రామోజీరావు గారి కుమార్తె పేరే వసుంధర అని కూడా అనుకునేవారు. కానీ రామోజీరావు గారికి 2 కుమారులే, కుమార్తెలు లేరు. రామోజీరావు గారు ఎక్కువగా సూర్య భగవానుడినే నమ్ముతారు. జీవకోటి మనుగడకు సూర్య భగవానుడే ప్రధానం కాబట్టి ఆయన్నే ఎక్కువగా ఆరాధిస్తారు. అందుకే ఆయన వ్యాపారాలకు ఎక్కువగా ప్రకృతితో ముడిపడి ఉన్న పేర్లు, స్ఫూర్తిదాయకమైన పేర్లు పెడతారు. ఉషా కిరణ్ మూవీస్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్, కిరణ్ ఎంటర్ప్రైజెస్, మయూరి డిస్ట్రిబ్యూటర్స్, ఇలా అన్ని ప్రకృతితో ముడిపడి ఉన్నవే. ఇక వసుంధర పేజీ విషయానికి వస్తే, వసుంధర అంటే భూమాత, భూదేవి అని అర్థం. కడుపులో బంగారం కలది అనే అర్థం కూడా వస్తుంది. తనకు ఎంత ఇబ్బంది అయినా పురిటి నొప్పులు భరించి మరీ జీవకోటికి ప్రాణం పోసేది తల్లి. భూమాతకి ఎంత ఓర్పు ఉంటుందో మహిళలకు అంత ఓర్పు ఉంటుంది. అందుకే భూదేవికి మరో పేరైన వసుంధరను ఎంచుకున్నారు. అదే సమయంలో మరో అంశం కూడా చర్చకు వస్తోంది. ఎన్టీఆర్ గారు సినిమాల్లో ఉన్న టైంలోనే రామోజీరావు గారితో మంచి పరిచయం ఉండేది. బేగంపేటలోని రామోజీరావు గారి ఇంటికి అప్పుడప్పుడు వెళ్లేవారు ఎన్టీఆర్ గారు. ఓ రోజు ఎన్టీఆర్ గారు రామోజీరావు గారి ఇంటికి వెళ్లిన టైంలో వారి ఇంట్లోనే ఓ అమ్మాయి ఎన్టీఆర్ గారికి టీ అందించారు. ఆ అమ్మాయి ఎవరు అని ఎన్టీఆర్ గారు అడిగితే దేవరపల్లి సూర్యారావు గారి కుమార్తె వసుంధర అని చెప్పారట రామోజీరావు గారు. అప్పటికే ఎస్ఆర్ఎంటీ అధినేత అయిన దేవరపల్లి సూర్యారావు గారి కుటుంబం, రామోజీరావు గారి కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్స్. వీరికి పామరులోనూ బంధువులు ఉన్నారు. దీంతో హాలిడేస్ టైంలో వసుంధర గారు రామోజీరావు గారి ఇంటికి వచ్చిన టైంలో ఆ ఘటన జరిగిందని చెబుతారు. ఆ తరువాత కొన్నాళ్లకు ఓ పెళ్లి వేడుకలో వసుంధర గారిని చూసిన బాలకృష్ణ గారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకున్నారట. కానీ ఆ విషయం ఎవరితోనూ చెప్పలేదు. ఓ రోజు సడన్ గా పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే తనకు ఇష్టం లేకున్నా వెళ్లారు బాలకృష్ణ గారు. తీరా పెళ్లి చూపుల్లో చూస్తే వసుంధర గారే ఉన్నారట. దీంతో సంతోషంగా పెళ్లికి ఒప్పుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు బాలకృష్ణ గారు. అలా 1982 డిసెంబర్ 8న దేవరపల్లి సూర్యారావు గారు, ప్రమీలారాణి దంపతుల రెండో కుమార్తె అయిన వసుంధరాదేవితో బాలకృష్ణ గారి వివాహం జరిగింది. ఆ వివాహ సమయానికి ఎన్టీఆర్ గారు, హరికృష్ణ గారు పార్టీ ఏర్పాటు పనుల్లో బిజీగా ఉండడంతో హాజరు కాలేకపోయారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో కర్ణాటక కళ్యాణ మండపంలో జరిగిన వీరి వివాహానికి తానే అన్ని అయి చూసుకున్నారు బసవరామ తారకం గారు. ప్రస్తుతం మీడియాలో మరో వార్త వైరల్ అవుతోంది. పెద్దపారపూడిలో ఏ ఇంట్లో అయితే రామోజీరావు గారు జన్మించారో అదే ఇంట్లో మరో మగపిల్లవాడు పుట్టారు. అది యాదృచ్ఛికమా, నమ్మకమా అనే విషయం పక్కన పెడితే ఆ అంశం ఇప్పుడు వైరల్ అవుతోంది. రామోజీరావు గారి కుటుంబం పూర్తిగా హైదరాబాద్ వచ్చేశాక కూడా గ్రామంపై మమకారం ఉండేది. గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. వారి ఇంటిని అర్జున్ రావు గారు కొన్నారు. ఆ ఇల్లు ప్రస్తుతం అర్జున్ రావు గారి కుమారుడైన సుబ్బారావు గారు అద్దెకు ఇచ్చారు. ఆ ఇంట్లో నిమ్మగడ్డ వెంకట సుజాత నివాసం ఉంటున్నారు. రామోజీరావు గారు కాలం చేసిన రోజున అంటే జూన్ 8న ఆ ఇంట్లో మగబిడ్డ జన్మించడం చర్చకు కారణమైంది.